ప్రియమైన విద్యార్థులారా, మీ ప్రిపరేషన్ ఆగకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించాలని మన డైరెక్టర్ శ్యామ్ సార్ గారు నిర్ణయించారు. దీనికై మన కంప్యూటర్ సిబ్బంది పగలు రాత్రి శ్రమించి యూజర్ ఐడి, పాస్వర్డ్లు క్రియేట్ చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అందరికీ తగిన సమయంలో అందించలేకపోయాము. తరువాతి ఎగ్జామ్కి తప్పక పంపిస్తాం. అధైర్యపడవద్దు, బాధపడద్దు. ఇక ఎక్స్ప్లెనేషన్ విషయానికి వస్తే, ఈ సమయంలో క్వశ్చన్ పేపర్ ప్రింట్ తీయడానికి కానీ మన స్టూడియోకి వచ్చి బోర్డుపై కానీ ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి లేదని మీ అందరికీ తెలిసిన విషయమే. కావున మన అధ్యాపకులందరూ ఇంటి వద్ద నుండే పేపర్పై ఎక్స్ప్లెయిన్ చేశారు. వీడియో కింద ఉన్న క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోండి. విద్యార్థులందరూ మీ ప్రిపరేషన్కై శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు చేస్తున్న కృషిని సహృదయంతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇక ఎక్స్ప్లెనేషన్ ప్రారంభించుకుందాం. సో టెస్ట్ 2 గనక చూసినట్లయితే టెస్ట్ 2లో మొదటి క్వశ్చన్, ఇద్దరు వ్యక్తులు ఎన్నికలలో పోటీ చేసెను. 10% జనాభా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు మరియు 2500 ఓట్లు చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. అయితే గెలుపొందిన అభ్యర్థికి 55% ఓట్లు వచ్చి అతను 2000 ఓట్ల తేడాతో గెలుపొందిన ఓటింగ్ జాబితాలో గల మొత్తము ఓటర్లు ఎందరు? ఓటింగ్ జాబితాలో గల మొత్తం ఓటర్లు ఎందరు? మరి ఇలాంటి క్వశ్చన్స్ కనుక ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేసి పర్సంటేజ్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. మరి ఈ క్వశ్చన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేటువంటిది చూద్దాం. చాలా ఈజీగా చేయొచ్చు. మరి మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి అంటే, క్వశ్చన్లో ఏం అడిగాడు అనేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో క్వశ్చన్లో ఏం అడిగాడు అంటే, ఓటింగ్ జాబితాలో గల మొత్తం ఓటర్లు ఎందరు అనేటువంటిది క్వశ్చన్. మరి ఓటింగ్ జాబితాలో ఉన్నటువంటి మొత్తము ఓటర్లు ఎందరు మరి మనకు తెలవదు. మరి శాతాల నుంచి క్వశ్చన్ కనుక వస్తే ఏ క్వశ్చన్ అయినా మనం 100 అనేటువంటిదిగా పరిగణించుకునే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో జనరల్గా చూసుకోండి క్వశ్చన్లో, సో ఓటింగ్ జాబితాలో గల ఓటర్లు ఎందరు అన్నారు. ఆ ఓటర్లు ఎందరో మనకి తెలవదు కాబట్టి ఓటింగ్ జాబితాలో గల ఓటర్లను నేను 100 మందిగా ఊహించుకుంటున్నాను. 100. ఈ 100లో ఏమి ఇవ్వడం జరిగింది అంటే 10% జనాభా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అంటే 100లో 10 మంది ఓటు హక్కును వినియోగించుకోకపోతే ఎంతమంది వినియోగించుకున్నట్లు? మరి 90 మంది వినియోగించుకున్నట్టు. సో 100లో 10% అంటే 10 తీసేస్తే ఏమవుతుంది సార్? 90 అనేటువంటిది అవుతుంది. ఈ 90లో మరి ఏమై ఇవ్వడం జరిగింది అంటే, ఈ 90 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి వినియోగించుకున్న దాంట్లో అన్నీ మరి వ్యాలిడ్ అయ్యాయా అంటే, కొన్ని ఇన్వాలిడ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, కొన్ని వ్యాలిడ్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇన్వాలిడ్ ఎన్ని అంటే, ఎన్ని చెల్లని ఓట్లుగా నిర్ధారించారు? 2500 ఓట్లు చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. అంటే ఇన్వాలిడ్ 2500 ఓట్లు అనేటువంటిది చెప్పడం జరిగింది. మరి వ్యాలిడ్ ఎన్నో మనకి ఇవ్వలేదు. ఆ వ్యాలిడ్ ఓట్లు కనుక్కుంటే కానీ మనకి మొత్తం ఓటర్ల లిస్ట్ అనేటువంటిది వస్తుంది. మరి వ్యాలిడ్ గురించి చెప్పలేదు. మరి ఏ విధంగా చేస్తాము అంటే, మరి ఎంతమంది వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేశారు అనేటువంటిది ఇచ్చారు. ఇద్దరు వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేశారు. మరి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వచ్చేటువంటి ఓట్లు ఇన్వాలిడ్ని పంచుతామా, ఏ అండ్ బికి వ్యాలిడ్ని పంచుతామా అంటే వ్యాలిడ్ ఓట్లను పంచడం జరుగుతుంది. ఈ వ్యాలిడ్ ఓట్లను ఏ మరియు బిలకు పంచడం జరుగుతుంది. మరి ఏ విధంగా పంచారు అంటే, ఆ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది, ఒకడు గెలుపొందిన అభ్యర్థికి 55% ఓట్లు వచ్చాయి. సపోజ్ ఏ గెలుపొందాడు అనుకుందాం. సో ఏ అనేవాడికి 55% ఓట్లు వస్తే బి అనేవాడికి ఆబ్వియస్లీ 45% వస్తాయి. మరి ఎవరు గెలుపొందినట్లు అంటే ఏ గెలుపొందాడు. మరి ఎన్ని ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు అంటే ఎస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఆధిక్యము అంటే మెజారిటీ. ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చిందంటే 10% మెజారిటీ కనబడుతుంది. ఈ 10% మెజారిటీ మనకు లెక్క ప్రకారం ఎంత ఇచ్చాడు అంటే
2000 ఓట్ల తేడాతో అనేటువంటిది ఇచ్చాడు. అంటే 10% వాల్యూ 2000 అనేటువంటిది అవుతే మరి రెండు కలిపితే 55, 45, 100% అవుతుంది. మరి 10% 2000 అయితే 100% వాల్యూ. ఈ 100% వాల్యూ ఏమవుతుందంటే 20,000 అవుతుంది. 100% వాల్యూ 20,000. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది వ్యాలిడ్ నుంచి వచ్చింది కాబట్టి ఈ వ్యాలిడ్ వాల్యూ మనకి 20,000 అనేటువంటిది అవుతుంది. మరి వ్యాలిడ్ వాల్యూ 20,000 అంటే ఇదేమో 2,500, ఇదేమో 20,000. ఈ రెండు కలిపితే ఏమవుతుంది? 22,500. ఈ 22,500 ఎక్కడి నుంచి వచ్చాయి? మనకి 90 నుంచి వచ్చాయి కాబట్టి 90 వాల్యూ 22,500 గనక అయినప్పుడు మరి మనకు కావాల్సింది ఏంటి? ఓటింగ్ జాబితాలో మొత్తం ఓటర్లు ఎందరు అంటే 100కి ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్ మార్క్. 100కి ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్ మార్క్, రైట్. మరి దీన్ని కనుక సింప్లిఫై చేస్తే ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 9 1లు 9, 25 225 విత్ జీరో కాబట్టి 250 క్రాస్ ఉన్నాయి, గుణించాలి. 250 × 100 అంటే 25,000 అనేటువంటిది రైట్ ఆన్సర్. దేర్ఫోర్ ఓటింగ్ జాబితాలో గల మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అంటే 25,000. సో సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో ఏమి ఇచ్చారు సార్? ఒక కుటుంబం యొక్క బియ్యము, చక్కెర మరియు నూనెల మీద చేయు ఖర్చుల మధ్య నిష్పత్తి 12:7:3. వీటి యొక్క ధరలు వరుసగా 20%, 30% మరియు 50% పెరిగిన ఆ కుటుంబం యొక్క మొత్తము ఖర్చులో గల పెరుగుదల శాతము ఎంత అనేటువంటిది క్వశ్చన్. పెరుగుదల శాతము ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్లో అడగడం జరిగింది, రైట్. మరి ఈ క్వశ్చన్ని కనుక చూసినట్లయితే ఇది కూడా క్వశ్చన్ వచ్చేసరికి శాతాలు అనే టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. మరి ఈ క్వశ్చన్ని చేసేటువంటి విధానం సో ఏమేమి ఇవ్వడం జరిగింది? రైస్, బియ్యము, చక్కెర మరియు నూనెల మధ్య గల నిష్పత్తి, రైట్. సో చూద్దాం సార్. బియ్యం వర్సెస్ చక్కెర, అలానే నూనె. సో వీటి ఖర్చుల మధ్య నిష్పత్తి ఇవ్వడం జరిగింది. మరి వీటి ఖర్చుల మధ్య గల నిష్పత్తి ఇచ్చారు 12:17:3 అనేటువంటిది ఇచ్చారు. ఆ తర్వాత అవి ఎంతెంత పెరిగాయి అనేటువంటిది చెప్పడం జరిగింది సార్. ఇదేమో 20% పెరిగింది అనేటువంటిది ఇచ్చారు. ఇదేమో 30% పెరిగింది అనేటువంటిది ఇచ్చారు. ఇదేమో 50% పెరిగింది అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి మనం ఏ విధంగా వాటి యొక్క శాతాలను పెంచుతాం అనేటువంటిది చూద్దాం, రైట్. ఫస్ట్ చూడండి సార్, బియ్యం, చక్కెర, నూనె వీటి మధ్య గల ఖర్చుల మధ్య నిష్పత్తి ఇచ్చారు 12:17:3. మరి నిష్పత్తి మన ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు కాబట్టి నేను 12గానే కాకుండా ఇది 120 అనుకుంటున్నా, ఇది 170 అనుకుంటున్నా, ఇది 30 అనుకుంటున్నా. ఎందుకు అలా అనుకుంటున్నామంటే నిష్పత్తి కాబట్టి మన ఇష్టం ఏ విధమైనటువంటి అయితే అలా ఎందుకు తీసుకోవాలి అంటే ఈజీగా ఈ పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేయడం కోసం. ఇప్పుడు 20% పెరిగింది అంటున్నాడు. 20% అంటే ఏమవుతుంది? 20% అంటే వాల్యూ చెప్పండి సార్. 120లో 20%. 10% అంటే 12, 20% అంటే 24 పెరిగింది, 24 రూపీస్ పెరిగింది. ఇక్కడ 30% అంటే 10% 17, 30% 3 17s 51 రూపీస్ పెరిగింది. అదేవిధంగా 50% అంటున్నాడు. 30లో 50% అంటే 15 రూపీస్ పెరిగింది, రైట్. సో ఇప్పుడు ఇంతకి మరి మనకి పెరుగుదల శాతము, ఆన్సర్ ఈజ్ ఓవర్ సార్. దేర్ఫోర్ పెరుగుదల శాతము అనేటువంటిది క్వశ్చన్. దేర్ఫోర్ పెరుగుదల శాతము ఎంత అంటే ఎంత పెరిగిందో మనకు తెలవాలి. ఎంత పెరిగింది? ఇక్కడ చూసినట్లయితే 24 రూపాయలు పెరిగింది. ఇక్కడ చూసినట్లయితే 51 పెరిగింది. ఇక్కడ 15 కలపండి సార్. 24, 51, 75
ప్లస్ 15 90 రూపాయలు పెరిగింది. ఎస్, మొత్తం దేని మీద పెరిగింది అంటే 24 51 75 75 ప్లస్ 15 90 రూపాయలు పెరిగింది. దేని మీద? సో అసలు ఖర్చు మీద రాయాలి. 120 ప్లస్ 170 ప్లస్ 30 అనేటువంటిది కనుక తీసుకుంటే ఈ మొత్తం ఖర్చు అనేటువంటిది ఏమవుతుంది? సో 200 ప్లస్ 120 320 అవుతుంది. సో 90/320 ఇంటూ 100 అనేటువంటిది రాయడం జరుగుతుంది. క్యాన్సిలేషన్ 0 0 4 టేబుల్లో 4 8s 4 టేబుల్లో 4 25s 925s 225/8 అవుతుంది. సో 8 చేత కట్ చేస్తే 8 2s 16 6 ఉంటుంది. 8 8s 64 1 ఉంటుంది. 28 1/8% ఖర్చులో పెరుగుదల శాతం అవుతుంది. సో థర్డ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఒక పరీక్షలో 3 విభాగాలు బయాలజీ, బాటనీ, జువాలజీ కలవు. వాటి గరిష్ట మార్కులు వరుసగా 120 140 మరియు 100. ఆ ఒక విద్యార్థికి ఆ విభాగాలలో వరుసగా 40%, 55% మరియు 45% మార్కులు వచ్చాను. ఆ విద్యార్థికి 4 విభాగాలలో మొత్తం మీద 60% మార్కులు రావాలనంటే గణిత శాస్త్రములో 180 మార్కులకు గాను ఎన్ని మార్కులు రావాలను అనేటువంటిది క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ కూడా చూసినట్లయితే అగైన్ క్వశ్చన్ బిలాంగ్స్ టు పర్సంటేజెస్ కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. మరి ఈ పర్సంటేజెస్ కాన్సెప్ట్ క్వశ్చన్ పూర్తిగా చదవాలి. లాస్ట్ కనుక మీరు చూసినట్లయితే 4 విభాగాలన్ననే కాన్సెప్ట్ కనబడుతుంది. కానీ స్టార్టింగ్లో మరి మనకి 3 ఇచ్చాడు అనేటువంటి డౌట్ వస్తుంది. సో క్వశ్చన్ మొత్తం కనుక చదివినట్లయితే ఇంకొక విభాగం గణిత శాస్త్రం కూడా ఉంది. రైట్. సో ఇప్పుడు మొత్తం 4 విభాగాలు తీసుకుంటున్నాను సార్. మొదటి విభాగము, రెండవ విభాగము, మూడవ విభాగము, నాలుగవ విభాగము. 4 విభాగాలు. ఇది బయాలజీ, ఇది బాటనీ, ఇది జువాలజీ, ఇది మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రము. రైట్. సో కనుక చూసినట్లయితే మరి గరిష్ట మార్కులు అంటున్నాడు. సో మ్యాక్సిమం మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడు? మొదటి సబ్జెక్ట్కి ఏమో 120 గరిష్ట మార్కులు, రెండవ సబ్జెక్టుకి 140 గరిష్ట మార్కులు, మూడవ సబ్జెక్టులో 100 గరిష్ట మార్కులు, నాలుగవది తర్వాత చూద్దాం. మరి మొదటి సబ్జెక్ట్లో 40% వచ్చింది అంటున్నాడు కాబట్టి ఇందులో 40% వాల్యూ చెప్దాం. రైట్. సో 40% వాల్యూ. 40% అంటే 4 12s 48 మార్క్స్ వచ్చాయి. దీంట్లో కనుక చూసినట్లయితే 55% వాల్యూ అంటున్నాడు. 50% అంటే 70, మళ్ళీ ఒక 5% అంటే 7, 70 + 7 అంటే 77 మార్క్స్ అన్నాడు. నెక్స్ట్ థర్డ్ది 45% అన్నాడు. ఇది 45% అంటున్నాడు కాబట్టి 100 మీద 45% అంటే 45 అన్నట్లే. మరి 4వ విభాగం అనేటువంటిది ఇచ్చారు, లాస్ట్లో ఉంది. ఆ 4వ విభాగం గణిత శాస్త్రము. దానికి ఎన్ని మ్యాక్సిమం మార్క్స్ ఇవ్వడం జరిగింది అంటే 180 మార్కులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి ఈ 180 మార్కులకి ఎంత రావాలి అనేటువంటిది క్వశ్చన్. అయితే మొత్తం మీద ఎంత రావాలి అంటే ఆ క్వశ్చన్ మీద ఇచ్చాడు 60% రావాలి. సో ఫస్ట్ మనం మొత్తం కలుపుదాం. సో 120 + 140 + 100 + 180 కనుక చూసుకున్నట్లయితే మొత్తం స్కోర్ 120 180 300, ఇదొక 400, ఇదొక 140 కాబట్టి 540 అవుతుంది. మొత్తం స్కోర్ వచ్చేసరికి 540. ఈ 540 మీద 60% రావాలి కాబట్టి 540లో 60% వాల్యూ ఏమవుతుందో చెకప్ చేసేసుకుంటే క్లియర్గా అయిపోతుంది. మరి 540లో 60% 0 0 కట్ 6 4 24 2 6 5 30 + 2 324 అవుతుంది.
అంటే ఇప్పుడు ఈ 4 సబ్జెక్ట్లో కలిపితే అంటే ఇక్కడ మ్యాథ్స్లో ఎంత కలిపితే నీకు 324 అవుతుంది అనేటువంటిది కావాలి. మరి ఈ మూడింటిని కలిపి ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ 48 ప్లస్ 45 కలిపినట్లయితే 48 ప్లస్ 45 40 80 ప్లస్ ఇది ఒక 13 సో 93 ప్లస్ ఇది ఒక 7 కలిపితే 100 ప్లస్ 70 అంటే 170 అనేటువంటిది అయిపోయింది. మరి ఇక్కడ 170 వచ్చింది. మరి ఇక్కడ మనకి 324 సమ్ రావాలి అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత మెయింటైన్ చేయాలి అంటే 170కి ఎంత కలిపితే 324 అవుతుంది అనేటువంటిది కావాలి. దేర్ఫోర్ 170కి ఎంత కలిపితే మనకి 324 అవుతుంది అంటే 170 324 డిఫరెన్స్ కనుక చూసినట్లయితే 154 అనేటువంటిది అవుతుంది. 170 ప్లస్ 154 అయితేనే 324 అవుతుంది. కాబట్టి సో 4వ విభాగము 180కి ఆ విద్యార్థి పొందవలసినటువంటి మార్కులు ఎన్ని అంటే 154. సో 4th క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర రెట్టింపు అయితే దాని యొక్క నష్ట శాతమును సమాన లాభ శాతముగా మార్చడం జరిగింది. అంటే మునుపటి ఎంతైతే నష్ట శాతం ఉందో అంతే లాభ శాతంగా మార్చడం జరిగింది. ఎప్పుడు? అమ్మకపు ధర రెట్టింపు అయినప్పుడు. అయినా ఆ వస్తువుపై ఉన్నటువంటి నష్ట శాతము ఎంత అనేటువంటిది క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ని మనము 2 పద్ధతుల్లో చేయొచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చెప్తాను, రైట్? సో లెట్ ఇట్ బి చెక్ హియర్. మరి ఒక వస్తువు కొన్న ధర మనకు తెలవదు, అమ్మిన ధర మనకు తెలవదు. కాబట్టి సో కొన్న ధర సి అనుకుంటున్నా, కాస్ట్ ప్రైస్ కాబట్టి కొన్న ధర సి, అమ్మిన ధర సెల్లింగ్ ప్రైస్ కాబట్టి ఎస్. ఇలా సో సి అనగా కొన్న ధర, ఎస్ అనగా అమ్మకపు ధర, రైట్? సో ఫస్ట్ చూద్దాం. అమ్మకపు ధర రెట్టింపు అయితే ఆ నష్ట శాతము లాభ శాతంగా మారిందట. అంటే రెట్టింపు అయినప్పుడు లాభ శాతంగా మారింది. అసలు ఫస్ట్ నష్ట శాతం వస్తుంది కాబట్టి మరి నష్టము ఎంత అనేటువంటిది క్యాలిక్యులేట్ చేద్దాం. మరి నష్టము అన్న కేసులో కొన్న ధర హైయెస్ట్ ఉంటుంది కాబట్టి నష్టము వాల్యూ ఏమవుతుందంటే సి మైనస్ ఎస్ అవుతుంది. కొన్న ధర మైనస్ అమ్మకపు వెల, ఇది నష్టం. మరి ఆ తర్వాత నెక్స్ట్ కేసు ఏమి ఇవ్వడం జరిగింది అంటే కొన్న ధర అంతే ఉంటుంది, సిగానే తీసుకుంటున్న కొన్న ధర, కానీ అమ్మకపు ధరను రెట్టింపు చేశా అంటే ఇంతకుముందు ఎస్ తీసుకున్నది ఇప్పుడు ఏమవుతుంది అన్నట్టు 2s అనేటువంటిది అవుతుంది అమ్మకపు ధర. ఇప్పుడు చెప్పండి, అమ్మకపు ధర రెట్టింపు అయినప్పుడు లాభమా నష్టమా? రైట్, అసలుగా ఉన్నప్పుడు నష్టం వచ్చింది, ఇప్పుడు లాభము అనేటువంటిది చెప్పడం జరిగింది. కాబట్టి లాభము అంటే అమ్మకపు వెల మైనస్ కొన్న వెల, కాబట్టి 2s మైనస్ సి అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. మరి ఈ నష్ట శాతము లాభ శాతము రెండు సమానము అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇలా ఇచ్చారు అంటే సమాన లాభ శాతము అనేటువంటి పాయింట్ ఇచ్చారు. అంటే నష్ట శాతము లాభ శాతము సమానము అంటున్నాడు. మరి ఈ రెండు సమానము కాబట్టి మరి శాతం రాయలేదు కదా, శాతము రాయాలన్నా కూడా నష్ట శాతము అన్న నష్టము బై అదే కొన్న వెల ఇంటూ 100, లాభ శాతము అన్న లాభము బై అదే కొన్న వెల ఇంటూ 100 కాబట్టి సేమ్ క్యాన్సిలేషన్ అవుతాయి, రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి. దేర్ఫోర్ సి మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2s మైనస్ సి అవుతుంది. ఈ మైనస్ సి ఇటు వస్తే ప్లస్ సి ఇది ఒక ప్లస్ సి 2c అనేటువంటిది అవుతుంది. ఈ మైనస్ ఎస్ ఇటు వస్తే ప్లస్ ఎస్ 2s ప్లస్ ఎస్ అనేటువంటిది కనుక చూసినట్లయితే 3s అనేటువంటిది అవుతుంది. సో ఈక్వేట్ చేద్దాం. సి ఇంటూ ఎస్ ఇటు వచ్చేస్తే బై ఎస్ అవుతుంది, దట్ ఈజ్ ఇంటూ 2 ఇటు వచ్చేస్తే బై 2 అవుతుంది, 3/2. అంటే ఇప్పుడు చూడండి సార్, సి అనగా కొన్న ధర 3 రూపాయలు, ఎస్ అనగా సెల్లింగ్ అమ్మిన ధర 2 రూపాయలు. మరి 3 రూపాయలు పెట్టుబడి పెట్టి 2 రూపాయలకు అమ్ముకున్నాము అంటే 1 రూపాయి నష్టం వచ్చినట్లు. దేర్ఫోర్ ఇక్కడ నుంచి మనం క్లారిటీగా చెప్పొచ్చు లాస్ పర్సంటేజ్ మరి ఎంత అంటే ఎంత నష్టం వచ్చింది? 3 రూపాయలు పెట్టుబడి పెడితే 2 రూపాయలు వచ్చిందంటే రూపాయి లాస్. కొన్న విల మీద లెక్కించాలి కాబట్టి 1/3 ఇంటూ 100 అంటాం. 1/3 ఇంటూ 100 అంటే
33 లాస్ అనేటువంటిది అవుతుంది. సో ఆప్షన్ చాయిస్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ సార్, ఒరిజినల్ చేసేటువంటి పద్ధతి ఇది. మరి ఇదే క్వశ్చన్ని కనుక మనము మరి ఎస్ వై సిఎస్ ఇలా కాన్సెప్ట్ కాకుండా మరి ఆప్షన్స్ నుంచి చేసే పాసిబిలిటీ ఏమైనా ఉందా, అజంప్షన్ నుంచి తీసుకునే పాసిబిలిటీ ఏమైనా ఉందా అంటే ఎస్ అఫ్ కోర్స్ మనం అలా కూడా చేయగలిగే పాసిబిలిటీ ఉంటుంది. ఆప్షన్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మరి ఏ విధంగా మనము ఆప్షన్స్ నుంచి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందంటే ప్రతి ఆప్షన్ చెక్ చేయాలి అంటే మనకి టైం పడుతుంది. సో డైరెక్ట్ సరే మనము ఫస్ట్ ట్రైలే మన ఆన్సర్ ట్రైల్గా తీసుకుందాం సార్. 33 అనేటువంటిది ఆన్సర్. మరి ఇది నిజంగా ఆన్సర్ అవుతుందని మనకి ఎట్లా తెలుస్తుంది, ఇది కాదు అని ఎట్లా తెలుస్తుంది? రైట్, లెట్ ఇట్ బి చెక్ హియర్. సపోజ్ కరెక్ట్ ఆన్సర్ 33 ఇందాక ప్రూఫ్ చేశాం కాబట్టి దాని నుంచి వెళ్తున్నాను. సో నా ట్రైల్ త్రూ ఆప్షన్స్ ద్వారా తీసుకుంటే త్రూ ఆప్షన్స్తో కనుక వెళ్తే మరి త్రూ ఆప్షన్స్ నుంచి నేను 4th ఆప్షన్స్ని ట్రై చేస్తున్నాను. 4th ఆప్షన్ ఎంత ఇచ్చారు? 33 1/3 అంటే ఎస్ వాట్ పార్ట్ ఆఫ్ ద ఫ్రాక్షన్ సార్? 1/3 ఆఫ్ ద ఫ్రాక్షన్. 1/3 ఏమనేటువంటిది ఇచ్చాడు క్వశ్చన్లో? ఆ వస్తువుపై గల నష్ట శాతం ఎంత, నష్టం ఎంత అనేటువంటి కాన్సెప్ట్ కాబట్టి 1/3 నష్టము అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇది క్వశ్చన్ నుంచి మన ఆప్షన్ నుంచి 1/3 నష్టం అని తెలిసింది. అంటే దీన్ని మనం ఎస్టిమేట్ వేద్దాం. సో నష్టము 1/3 అంటే నువ్వు 3 రూపాయలు పెట్టుబడి పెడితే 1 రూపాయి నష్టం వచ్చింది అనేటువంటి చెప్తున్నాడు. అంటే కొన్న వెల 3 రూపాయలని తెలుస్తుంది, 1 రూపాయి నష్టం అనేటువంటిది తెలిసింది. అప్పుడు అమ్మకపు వెల ఏమవుతుందంటే 2 రూపాయలు అవుతుంది. కొన్న వెల ఎప్పుడు బాటంలోది 3 రూపాయలు, 1 రూపాయి నష్టం అని తెలిసింది కాబట్టి అమ్మకపు వెల 2 రూపీస్. ఇప్పుడు ఇదే లాభ శాతంగా ఎప్పుడు మారాలట? అమ్మకపు ధర రెట్టింపు అయితే. రైట్, ఇప్పుడు అమ్మకపు ధరని డబుల్ చేస్తున్నాను. రెట్టింపు అంటే డబుల్ కాబట్టి డబుల్ చేయండి. ఈసారి అమ్మకపు ధర డబుల్ అంటే 2కి డబుల్ 4 రూపీస్ అవుతుంది. మరి కొన్న వెలను ఏం చేయకూడదు కాబట్టి అదే 3 రూపీస్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి 3 రూపీస్ పెట్టింది 4 రూపీస్ అయిందంటే మళ్ళీ నాకు ఇక్కడ నుంచి లాభ శాతం రావాలి. therefore లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు ఎంత లాభం వచ్చినట్టు? 3 4 అయిందంటే 1 రూపీ లాభము మొత్తము. సో 3 రూపాయల మీద ఇంటూ 100. సో దట్ ఈస్ 33 and 1/3 వాల్యూ. therefore ఎంతైతే నష్ట శాతం తీసుకున్నామో అంతే లాభ శాతం వచ్చింది. ఎప్పుడు సార్? అమ్మకపు ధరను రెట్టింపు గనక చేసుకున్నప్పుడు. అమ్మకపు ధరను రెట్టింపు గనక చేసుకున్నప్పుడు. సో కాబట్టి ఆప్షన్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అయితే ఆప్షన్స్ ద్వారా వెళ్ళేటప్పుడు మరి బై లక్ ఇది ఫస్ట్ ఆప్షన్లో ఉంటే బాగుంటుంది. కానివ్వండి ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వలేదు, కావాలని 4th ఆప్షన్లో ఇచ్చాం. అంటే మీరు మొదటిది ట్రై చేయాలి, రెండవది ట్రై, ఇలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ సో ఇలా కూడా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం ఆప్షన్ నుంచి వెళ్ళే ప్రయత్నం చూస్తూ ఉంటాం, కానీ ఒక్కోసారి అక్కడ కూడా టైం వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు కాన్సెప్ట్ కూడా తెలవాలి, షార్ట్ కట్ కూడా తెలవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, 5వ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇది లాభ నష్టాల కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. ఒక వ్యాపారి ఒక టేబుల్ను 12.5% లాభానికి మరియు చైర్ను 8.1/3% నష్టానికి అమ్మినప్పుడు 25 రూపాయలు లాభము వచ్చింది. 25 రూపాయలు లాభము వచ్చింది. ఒకవేళ అతను టేబుల్ని 8.1/3% నష్టమునకు మరియు చైర్ను 12.5% లాభానికి అమ్మినను అతనికి లాభము కానీ నష్టము కానీ లేదు. అయినా ఈ టేబుల్ యొక్క కొన్న ధర ఏమవుతుంది? ఇది కూడా సో ఇది ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ సార్. డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని మనం 2 మోడ్స్లో చేయొచ్చు. ఒకటి ఈక్వేషన్ మెథడ్లో వెళ్ళొచ్చు, లేదా త్రూ ఆప్షన్స్ ద్వారా కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. ఎలా వెళ్తాం?
ఈ క్వశ్చన్లో కనుక చూసినట్లయితే మనకు 2 కండిషన్స్ ఇవ్వడం జరిగింది సార్. మొదటి కండిషన్, టేబుల్ని 12.5% లాభానికి, షేర్ను 8.1/3% నష్టానికి కనుక అమ్మితే మొదటి కేసులో 25 రూపాయలు లాభం వస్తుంది అని చెప్పాడు. అండ్ రెండవ కేసులో టేబుల్నేమో 8.1/3% నష్టానికి, సో 12.5% లాభానికేమో కుర్చీని అమ్మితే లాభము కానీ నష్టము కానీ లేదు. అంటే ఇక్కడ లాభము లేదు నష్టము లేదు అనేటువంటి స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ మనకి ఇంపార్టెంట్ సార్. ఈ స్టేట్మెంట్ నుంచి మనకు ఈజీగా ఆన్సర్ చెప్పే పాసిబిలిటీ ఉంటుంది, రైట్. సో చూడండి, టేబుల్ని 8.1/3% నష్టము, ఇంటూ 8 అంటే 1/12 అదేవిధంగా చైర్ని సి అనిగా తీసుకుంటున్నాను. మరి 12.5% లాభం వస్తుంది. 12.5% అంటే 1/8. మరి ఈ సెకండ్ కేసు మనకి ఇంపార్టెంట్ సార్. సెకండ్ కేసులో లాభము లేదు నష్టము లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఈ రెండు కూడా ఎలా ఉంటాయంటే సమానంగా తీసుకుంటాం, రైట్. సో ఈ ఒక్క స్టేట్మెంట్తో మన ఆన్సర్ వచ్చేస్తుంది సార్. సో లెట్ ఇట్ బి చెక్. సో టేబుల్ ఇంటూ చైర్ ఇటు వచ్చేస్తే బై చైర్ అవుతుంది. టేబుల్ మరియు చైర్ల మధ్య నిష్పత్తి. ఈ బై 12 ఇటు వస్తే ఇంటూ 12 అవుతుంది. 12/8 అనేటువంటిది రాయడం జరుగుతుంది. 12/8 అంటాం. 4 టేబుల్లో క్యాన్సిలేషన్ కనుక చేస్తే 4 3s 4 2s ఆన్సర్. మరి ఇంతకీ క్వశ్చన్లో ఏం అడిగారంటే టేబుల్ యొక్క ఖరీదు ఎంత అనేటువంటిది క్వశ్చన్. మరి టేబుల్ ఖరీదు అంటే అది మొదటి పార్ట్ కాబట్టి 3 యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే టేబుల్ ఖరీదు అనేటువంటిది 3 మల్టిపుల్ కావాలి. అయితే బయలకు మనకు ఆప్షన్లో అన్నీ కూడా 3 మల్టిపుల్సే 3 ఆప్షన్స్ ఇచ్చాం. ఒకటే 3 మల్టిపుల్ కానీ ఇది ఇచ్చాం కాబట్టి ఇది ఎట్లాగో ఆన్సర్ కాదు. మరి ఈ 3 ఇది 3 మల్టిపుల్లే, ఇది 3 మల్టిపుల్లే, ఇది 3 మల్టిపుల్లే. మరి ఏ విధంగా వెళ్ళాలి అంటే కొన్ని మాత్రమే ఆప్షన్స్తో ఈజీగా చేయొచ్చు. సో కాబట్టి అందులో ఇది ఒక క్వశ్చన్. లెట్ ఇట్ బి చెక్ హియర్. సో ఫస్ట్ మరి మనకి ఏ ఆప్షనో తెలియదు కాబట్టి ఐ గో ఫర్ ఫస్ట్ ఆప్షన్ సార్. 3 మల్టిపుల్ 360 అనుకుంటా. సపోజ్ ఇది 360 తీసుకుంటే మరి 3కి 360 అంటే S2కి ఏమవుతుంది సార్ 240 అనేటువంటిది అవుతుంది. అంటే టేబుల్ ఖరీదు 360 అండ్ చైర్ ఖరీదు 240 అనుకుంటాం. మరి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదా ఎలా తెలుస్తుంది అంటే ఈ వాల్యూ మరి ఫస్ట్ కండిషన్ని కూడా చెక్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ప్రకారం 25 రూపాయలు లాభం రావాలి. వస్తే కరెక్ట్ ఆన్సర్, లేకపోతే రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. చూడండి, టేబుల్ని 12.5% లాభము అంటున్నాడు. మరి దీనిపై 12.5% లాభము అంటే 12.5% అంటే 1/8 12.5% లాభము అంటే 1/8 అంటే 45 రూపాయలు అవుతుంది. 1/8 అంటే 45 రూపీస్ లాభము. మరి సో ఇక్కడ చూస్తే 8 1/3 చైర్ అంటున్నాడు. 8 1/3% అంటే సో 8 1/3% అంటే 1/12 మరి 1/12 అంటే 12 వేస్తే 20 అనేటువంటిది వస్తుంది. మరి ఇదేమో 45 లాభము, ఇదేమో 20 నష్టము కాబట్టి మైనస్. మరి 45 - 20 కనుక చూసినట్లయితే ఎస్ ఆన్సర్ ఎంత వస్తుంది సార్ +25 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మరి మన ఫస్ట్ కండిషన్ ప్రకారం 25 రూపీస్ ప్రాఫిట్ కాబట్టి మన అజంప్షన్ రైట్ ఆన్సర్. సో బై లక్ ఫస్ట్ ఆప్షన్తోనే మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసింది. 6th క్వశ్చన్ని కనుక చూసినట్లయితే 16 యాపిల్ పండ్ల కొన్న వెల 10 యాపిల్ పండ్ల అమ్మిన వెలకు సమానము. 12 ఆరెంజ్ పండ్ల కొన్న వెల 16 ఆరెంజ్ పండ్ల అమ్మిన వెలకు సమానము. 6 మ్యాంగోస్ కొన్న వెల 4 మ్యాంగోస్ అమ్మిన వెలకు సమానము అనేటువంటిది ఇచ్చారు. ఆ తర్వాత ఒక యాపిల్, ఒక ఆరెంజ్, ఒక మ్యాంగో కొన్న వెలల మధ్య గల నిష్పత్తి 1:1:2 అయినట్లయితే ఒక యాపిల్, 2 ఆరెంజ్లు, 2 మ్యాంగోలను అమ్మినప్పుడు నికర లాభ శాతాన్ని కనుక్కోండి. ఒక యాపిల్, 2 ఆరెంజ్, 2 మ్యాంగోలను అమ్మినప్పుడు నికర లాభ శాతాన్ని కనుక్కోండి అనేటువంటిది క్వశ్చన్, రైట్. మరి ఈ క్వశ్చన్లో మనకు
మనకు కావాల్సిన టీం ఏంటంటే ఇదిగోండి, ఇదే సార్. ఫస్ట్ దీన్ని నేను ఏం తీసుకుంటున్నాను అంటే, సో అబ్జ్యూమ్ చేయండి, ఊహించుకోవటం ఏమీ లేదు, వెరీ సింపుల్. సో ఒక యాపిల్, ఒక ఆరెంజ్, ఒక మ్యాంగో కొన్న వెలల మధ్య నిష్పత్తి 1:1:2 ఇచ్చారు. మరి నిష్పత్తి ఇచ్చారు కాబట్టి మనం ఏ విధంగా అయినా తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఒక యాపిల్ 1 రూపీగా తీసుకుంటున్నా. ఒక యాపిల్ ఏమవుతుంది 1 రూపీ. అదేవిధంగా ఒక ఆరెంజ్ కూడా 1 రూపీ. అదేవిధంగా ఒక మ్యాంగో 2 పార్ట్స్ కాబట్టి 2 రూపీస్గా ఊహించుకుంటున్నాం. 1:1:2 అంటే 1 రూపీ, 1 రూపీ, 2 రూపీస్ అనుకోండి. మరి ఇంతకీ మన క్వశ్చన్ మీద సో కాన్సన్ట్రేట్ చేస్తే లాభ శాతాన్ని కనుక్కోమన్నాడు. ఎప్పుడు ఒక యాపిల్, 2 ఆరెంజెస్, 2 మ్యాంగోలను అమ్మినప్పుడు, రైట్. సో మరి లాభ శాతము కానీ నష్ట శాతము కానీ కావాలి అంటే మనకి కొన్న వెల తెలవాలి, అదేవిధంగా అమ్మిన వెల తెలవాలి. అప్పుడే అది లాభమా నష్టమా ఎంత శాతం అనేటువంటి చెప్పొచ్చు. మరి కొన్న వెల ఎలా చేస్తాం? ఒక యాపిల్ కొన్న వెల 1 రూపాయి. మరి క్వశ్చన్లో కూడా ఒక యాపిల్ అన్నాడు కాబట్టి 1 రూపీ రాస్తాం. ప్లస్ 2 ఆరెంజెస్, ఒక ఆరెంజ్ 1 రూపీ అయినప్పుడు 2 ఆరెంజెస్ ఏమవుతాయంటే 2 × 1 2 రూపీస్ అవుతుంది. అదేవిధంగా ఒక మ్యాంగో కొన్న వెల 2 రూపీస్గా ఊహించుకున్నాం. మరి అలా 2 మ్యాంగోస్ కొనాలి కాబట్టి 2 × 2 ఏమవుతుంది సార్ 4 రూపీస్ అవుతుంది. సో 1 + 2 + 4 అంటే టోటల్ మనకి 7 రూపీస్ పెట్టుబడి పెట్టినట్టు. ఒక యాపిల్, 2 ఆరెంజెస్, 2 మ్యాంగోస్. ఒక యాపిల్ అంటే 1 × 1 1 అవుతుంది. 2 ఆరెంజెస్ అంటే 2 × 1 కూడా 2 అవుతుంది. 2 మ్యాంగోలు అంటే 2 × 2 4. ఎందుకు అంటే మ్యాంగో కాస్ట్ 2 రూపీస్ కాబట్టి 2 × 2 4 రూపీస్ అవుతుంది. సో టోటల్ కొన్న వెల 7 రూపాయలు. ఇక మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఒకటే సార్. ఇది చేయటమే మనకి లాజిక్. ఈ ఒక్క స్టెప్ చేయగలిగితే ఆన్సర్ ఇస్ ఓవర్. మరి అమ్మకపు వెల ఎలా రాయాలి? రైట్, ఇదిగోండి వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ని మెయింటైన్ చేస్తూ రాయాలి. 16 యాపిల్ పండ్ల కొన్న వెల 10 యాపిల్ పండ్ల అమ్మిన వెలకు సమానం. మరి నాకు 10 యాపిల్ పండ్ల అమ్మిన వెల కావాలా, ఒక యాపిల్ పండు అమ్మిన వెల కావాలా? ఒక యాపిల్ పండు కావాలి. మరి ఒక యాపిల్ పండు అమ్మిన వెల ఒక యాపిల్ పండు కావాలి. ఈ ఇంటూ 10 ఇటు వచ్చేస్తే ఎస్ ఏమవుతుంది 16 × 10 ఇటు వచ్చేస్తే బై 10 అవుతుంది. 16/10 యాపిల్ పండ్ల కొన్న వెల అనేటువంటిది ఒక యాపిల్ పండు అమ్మిన వెలకి సమానం అవుతుంది. ఒక యాపిల్ పండు అమ్మిన వెల ఇంటూ 10 ఇటు వచ్చేస్తే 16/10 అయింది. ఇంటూ యాపిల్ కొన్న వెల రాయాలి. యాపిల్ కొన్న వెల 1 రూపీ కాబట్టి ఇంటూ 1 ప్లస్ 2 ఆరెంజెస్ కాబట్టి ఈ 16 కూడా ఇటు వచ్చేస్తే బై 16. సిమిలర్ అదే కాన్సెప్ట్లో ఈ 16 ఇటు రాయాలి. 16 రాసినప్పుడు 12/16 అనేటువంటిది రాస్తాం ఇంటూ మరి సో ఈ 16 ఇటు వచ్చినప్పుడు ఇక్కడ 1 ఆరెంజ్ ఉంటుంది. మరి మన కాన్సెప్ట్ 2 ఆరెంజెస్ కాబట్టి 1 ఆరెంజ్ 1 రూపీ అయితే 2 ఆరెంజెస్ నాకు 2 రూపీస్ అవుతుంది కాబట్టి ఇంటూ 2 రాస్తాం. ప్లస్ సో మ్యాంగోస్ కూడా చూద్దాం. ఇంటూ 4 ఇటు వచ్చేస్తే బై 4 అవుతుంది. సో దట్ ఈస్ 6/4. మరి మ్యాంగోస్ ఎన్ని అంటున్నాడు? 2 మ్యాంగోస్ అంటున్నాడు. ఒక మ్యాంగో 2 రూపీస్, 2 మ్యాంగోస్ అంటే 2 × 2 4 రూపీస్ అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి మొత్తం అమ్మిన వెల వస్తుంది. 4 and 4 క్యాన్సిల్, 2 1s are 2, 8s are క్యాన్సిల్, 4 2s are 4, 3s are క్యాన్సిల్. సో ఈ 0 తీసేస్తే పాయింట్ పెట్టొచ్చు కాబట్టి దట్ ఈస్ 1.6 అవుతుంది. 3/2 అంటే 1.5 రాయొచ్చు. ప్లస్ ఇది 6 రూపీస్ కాబట్టి ప్లస్ 6 రూపీస్. 6 + 1.5 + 1.6 అంటే దట్ ఈజ్ 9.1 అవుతుంది. రైట్, ఇప్పుడు చెప్పండి 7 రూపీస్ పెట్టుబడి పెడితే నాకు 9.1 రూపీస్ వచ్చింది అంటే పెట్టుబడి కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి లాభంలో ఉన్నట్టు. దేర్ఫోర్ ఫైనల్ స్టెప్స్ ఆర్ ఆన్సర్. దేర్ఫోర్ లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100. ఎంత లాభము అంటే అబ్జర్వ్ చేయండి, 7 రూపీస్ పెట్టుబడి పెడితే 9.1 వచ్చిందంటే 2.1 రూపీస్ ప్రాఫిట్. సో దట్ ఈ లాభము బై కొన్న వెల రాయాలి. కొన్న వెల మీద కాబట్టి కొన్న వెల 7
ఇంటూ 100 అనేటువంటిది రాస్తాం. సో ఇది 7 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 21 అయితే మరి 0.3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా సో పాయింట్ కనుక తీసేస్తే 0 రాయొచ్చు, ఒక జీరో క్యాన్సిల్. 7 టేబుల్లో 3 టైమ్స్ 3 × 10 అంటే 30. దేర్ఫోర్ 30% షుడ్ బి ద ప్రాఫిట్. సో అతను ఒక యాపిల్, 2 ఆరెంజెస్, 2 మ్యాంగోస్లను అమ్మినప్పుడు వచ్చినటువంటి నికర లాభ శాతము 30%కి ఇంపార్టెంట్. సో ఇదేం లేదు సార్, ఈ ఒక్క స్టేట్మెంట్ మనము 1 రూపీ 2 రూపీ కనుక తీసుకుంటే వాడు ఏవి అమ్మాలంటున్నాడో వాటికి పడ్డ కాస్ట్ మనకెంత, వాటిని అమ్మేటప్పుడు వచ్చినటువంటి అమ్మకపు ధర ఎంత, ఇది రాసేటప్పుడు ఎలా రాయాలి అనేటువంటిది ఇదిగో ఈ క్లూ మనకి ఇచ్చాడు. ఈ క్లూను బేస్ చేస్తూ రాయాలి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ కనుక చూసినట్లయితే వయస్సులు అనే టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం భర్త భార్యల వయస్సుల మధ్య గల నిష్పత్తి 11:9 మరియు సో ఇక్కడ ఇంపార్టెంట్ అదే సమయానికి అంటే ఎంత, అదే 5 years క్రితము అనేటువంటిది అన్నట్టు. అదే 5 years క్రితము భర్త కుమారుడి వయస్సుల మధ్య గల నిష్పత్తి ఏమో 5:1 అనేటువంటిది ఇచ్చారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ 5 సంవత్సరాల తరువాత భర్త మరియు భార్యల వయస్సుల మధ్య గల నిష్పత్తి 13:11 అయినా భర్త, భార్య మరియు కుమారుని ప్రస్తుత వయస్సుల మొత్తము ఎంత అనేటువంటిది క్వశ్చన్. సో కింద సో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, రైట్. సో మరి దీన్ని ఏ విధంగా చేస్తాం అనేటువంటిది చూద్దాం. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఫస్ట్ది వాడుతున్నాను. మొదటి స్టేట్మెంట్ ప్రకారం ఏమి ఇచ్చారు అంటే 5 సంవత్సరాల క్రితము అనేటువంటిది చెప్పడం జరిగింది. మరి 5 సంవత్సరాల క్రితము అన్నారు కాబట్టి ఎవరెవరి, భర్త భార్య అంటే హస్బెండ్ వైఫ్, కానీ నేను రివర్స్ రాస్తున్నా, వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకు అట్లా రాస్తున్నాను మీకు క్లారిటీ అర్థమవుతుంది సార్, ఒకసారి చూద్దాం. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గల నిష్పత్తి, హస్బెండ్ వైఫ్కి 11:9 అయితే వైఫ్ అండ్ హస్బెండ్కి ఏమవుతుంది 9:11 అవుతుంది. ఇది 9, ఇది 11గా కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, అదే సమయానికి భర్త కుమారునికి అనేటువంటిది నిష్పత్తి 5:1. అదే సమయానికి అంటే ఇదే 5 years క్రితము ఇదిగోండి భర్తకు, ఆ తర్వాత లింక్ కుమారునికి, వీరిరువురి వయస్సుల మధ్య నిష్పత్తి 5:1 అంటే భర్త 5, కుమారుడు 1 అనేటువంటిది ఇవ్వడం. ఎందుకు ఇట్లా రాశాను ఇప్పుడు మీకు లింక్ అర్థమై ఉంటుంది. సో ఎవరైతే డబ్లింగ్ వస్తారో లింక్ ఉంటుందో ఆ లింక్ అనేటువంటి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్లు తీసుకోవాలి. ఇలా గనక తీసుకుంటే ఆన్సర్ రైట్. ఇక మనకు తెలుసు మొదటి నిష్పత్తి, రెండవ నిష్పత్తి, రెండింటి నుంచి సింగిల్ నిష్పత్తి రాయటం మనందరికీ తెలుసు. ఎగ్జాక్ట్ అంటాం సార్, క్రాస్ మెథడ్, రైట్. 9 × 5 వచ్చేసరికి 45, 9 5s 45 అవుతుంది. ఆ తర్వాత ఈ రెండింటిని స్ట్రైట్ మల్టిప్లై చేయాలి కాబట్టి 5 × 11 అంటే 55 అవుతుంది. ఆ తర్వాత ఈ రెండు క్రాస్ 11 × 1 అంటే 11 అనేటువంటిది అవుతుంది. అంటే ఇది 5 సంవత్సరాల క్రితము భార్య, భర్త, కుమారుడు, భార్య, భర్త, కుమారుడు వయస్సుల మధ్య నిష్పత్తి అనేటువంటిది తెలిసింది. ఆ తర్వాత స్టేట్మెంట్ ఇది ఇచ్చారు, సరే ఇది వాడదాం. మరి మనకి ఫస్ట్ 5 సంవత్సరాల క్రితం నిష్పత్తి ఇది వచ్చింది కాబట్టి సరే ఇది నిష్పత్తి కాదు ఊరికనే అనుకుందాం, ఇవే వారి వయస్సులు అనుకుందాం. సపోజ్ అనుకుంటే ఈ భార్యది 45 years అని, భర్తది 55 years అని, అండ్ కుమారుడు 11 years అనుకుందాం. అయితే ఏమవుతుంది 5 years క్రితము కదా. ఇప్పుడు ప్రస్తుతము చూద్దాం. ప్రస్తుతము వారి వయస్సులు ఏమవుతాయి? ప్రస్తుతం వారి వయస్సులు ఏమవుతాయంటే 5 years బ్యాక్ 45 years ఉంది అంటే ఇప్పుడు ఏమవుతుంది సార్ 45కి 5 యాడ్ అయితే 50 అవుతుంది కాబట్టి సో దట్ ఈస్ 45 + 5 అని రాస్తాం. అలానే 55 + 5 అనేటువంటిది రాస్తాం. అలానే 11 + 5 అనేటువంటిది రాస్తాం, రైట్. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే 45, 55, 11కి 5 యాడ్ చేస్తే 45 + 5 అంటే 50 years, 55 + 5 అంటే 60 years,
అండ్ 11 + 5 అంటే 16 years. మరి ఇది కరెక్టా రాంగా? ప్రస్తుత వయస్సులు వచ్చాయి. వాడు అడిగింది భర్త, భార్య మరియు కుమారుని ప్రస్తుత వయస్సుల మొత్తం అడిగాడు కాబట్టి 50, 60, 110 + 16 126 చెప్పొచ్చు. కానీ ఎప్పుడు చెప్పాలి? ఇది ఎప్పుడు చెప్పాలి అంటే మరి మనకి ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఇవి మనం ఊహించుకున్నాం అవుతాయేమోనని. మరి ఆ థర్డ్ కండిషన్ ఇంకా వాడలేదు. ఆ థర్డ్ కండిషన్ కూడా 5 సంవత్సరాల తరువాత థర్డ్ కండిషన్ కనుక కరెక్ట్గా మ్యాచ్ అయితే సో మన స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఏంటి మరి లాస్ట్ కండిషన్ మనకి ఏమి ఇచ్చారు చూడండి సార్. 5 సంవత్సరాల తరువాత భర్త మరియు భార్యల మధ్య నిష్పత్తి రావాలి. 11 and 30, 13 and 11 రావాలి. ఎప్పుడు? 5 years తర్వాత. రైట్, లాస్ట్ స్టేట్మెంట్ సార్. ఇప్పుడు చూడండి, 5 సంవత్సరాల తరువాత అనేటువంటిది చెప్తున్నాను. 5 సంవత్సరాల తరువాత అంటే ఎస్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం ప్రస్తుతానికి. ప్రస్తుతం నుంచి 5 years ఆఫ్టర్కి రావాలి. ఇప్పుడు చూద్దాం సార్. 5 years ఆఫ్టర్ అంటే 50కి మళ్ళీ 5 అనేటువంటిది యాడ్ చేస్తున్నాను, 60కి 5 అనేటువంటిది యాడ్ చేస్తున్నాను. రైట్, సో అప్పుడు 50 + 5 అంటే 55 అవుతుంది. ఆ తర్వాత 60 and 5 అంటే 65 అవుతుంది. మరి వీరి వయస్సుల మధ్య గల నిష్పత్తి నాకు 13 and 11 రావాలి. మరి 5వ ఎక్కంలో 5 11లు, 5వ ఎక్కంలో 5 13లు. ఎస్, 13 and 11. ఎందుకు సార్? సెకండ్ది హస్బెండ్ కాబట్టి ఇది హైయెస్ట్. సో హస్బెండ్ అండ్ వైఫ్ 13:11 వాళ్ళన్న స్టేట్మెంట్ మ్యాచ్ అయింది అంటే మన ప్రస్తుత వయస్సులు కరెక్ట్ అన్నట్టు. సో కాబట్టి దేర్ఫోర్ ఈ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ చెప్పొచ్చు సార్. వారి ప్రస్తుత వయస్సుల మొత్తము ఎంత? సో 50 + 60 + 16 వారి వయస్సుల మొత్తము 126 సంవత్సరాలు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ కూడా ఏజెస్ ప్రాబ్లం నుంచి ఇవ్వడం జరిగింది. సుమంత్ ప్రస్తుత వయస్సు అనేది తండ్రి వయస్సులో 1/6వ వంతు. ఆ తర్వాత 10 సంవత్సరాల తరువాత తండ్రి వయస్సు నకుల్ వయస్సుకు రెట్టింపు అట. 10 సంవత్సరాల తర్వాత అయ్యే తండ్రి వయస్సు నకుల్ వయస్సుకు రెట్టింపు ఉంటుంది. అండ్ తర్వాత నకుల్ యొక్క 8వ పుట్టినరోజు వేడుకను, నకుల్ యొక్క 8th బర్త్డే 8వ పుట్టినరోజు వేడుక 2 సంవత్సరాల క్రితం జరుపుకున్నాడు. అయినా సుమంత్ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? సో దీన్ని 2 మోడ్స్లో చేయొచ్చు సార్. సో ఫస్ట్ అయితే ఈక్వేషన్స్ ద్వారా చేయొచ్చు అండ్ కాన్సెప్ట్ అప్లై చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు సార్. సో అజంప్షన్ ద్వారా కూడా మనం చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. రైట్, ఎలా వెళ్ళొచ్చు అనేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ చేయాలి అంటే ఈక్వేషన్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా చేయాలి అంటే రైట్, అబ్జర్వ్ చేయండి. నకుల్ యొక్క 8వ పుట్టినరోజు వేడుక 2 సంవత్సరాల క్రితం జరిగింది. 8th బర్త్డే 2 years బ్యాక్ జరిగింది అంటే నకుల్కి 8 years 2 years క్రితమే వచ్చినట్లు. కాబట్టి నకుల్ ఫస్ట్ ప్రస్తుత వయస్సు ఏమవుతుందో చూసుకుందాం. నకుల్ ప్రస్తుత వయస్సు 8th బర్త్డే ఎప్పుడైందట? 2 years బ్యాకే 8th బర్త్డే అయిందంటే ఇప్పుడు ఏమవుతుంది? 8 yearsకి 2 years కలిపితే 10 years అనేటువంటిది అవుతుంది. సో నకుల్ యొక్క 8th బర్త్డే 2 years బ్యాక్ అయిందంటే నకుల్ ప్రస్తుత వయస్సు 10 సంవత్సరాలు. అంటే లాస్ట్ నుంచి వచ్చాం. ఆ తర్వాత దీని నుంచి దీనిపైన స్టేట్మెంట్కి వెళ్దాం. 10 సంవత్సరాల తరువాత తండ్రి వయస్సు. తండ్రి వయస్సు మనకు తెలవదు. మరి 10 సంవత్సరాల తరువాత అనేటువంటిది ఇచ్చాడు కాబట్టి 10 సంవత్సరాలు. ఫాదర్ అంటే ఎఫ్, 10 సంవత్సరాల తరువాత అంటే 10 గలపాలి. మరి 10 సంవత్సరాల తరువాత ఫాదర్ యొక్క వయస్సు F+10 అవుతుంది. అది దేనికి సమానం అవుతుందట? నకుల్ వయస్సుకు రెట్టింపు అన్నాడు. మరి 10 సంవత్సరాల తరువాత అన్నప్పుడు ఆ 10 సంవత్సరాలు ఇద్దరికి అప్లికబుల్ అవుతాయి. ఫాదర్కి 10 years తర్వాత, అలానే నకుల్కి కూడా 10 years తర్వాత చూసుకోవాలి. మరి నకుల్ ప్రస్తుత వయస్సు 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? సో 20 అవుతుంది. మరి 20కు రెట్టింపు అంటే ఏమవుతుంది? సో డబుల్ ఆఫ్ 20 అనేటువంటిది అవుతుంది. రైట్, నకుల్ ప్రస్తుత వయస్సు 10 సంవత్సరాల తర్వాత అంటే 10కి 10 కలిపితే 20, 20కి రెట్టింపు అంటే ఏమవుతుంది? డబుల్ అవుతుంది. F+10 = 40 అవుతుంది. సో F+10 = 40 అన్నట్టు. దేర్ఫోర్ F ఏమవుతుంది సార్? 30 అనేటువంటిది అవుతుంది. అంటే ఫాదర్ ప్రస్తుత
ప్రస్తుత వయస్సు ఏమవుతుంది 30. మరి ఫాదర్ ప్రస్తుత వయస్సు 30 అయినప్పుడు సుమంత్ ప్రస్తుత వయస్సు క్వశ్చన్, దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ ఓవర్ సార్. క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఓవర్. సుమంత్ ప్రస్తుత వయస్సు, సుమంత్ ప్రజెంట్ ఏజ్ అనేటువంటిది అడిగాడు, ప్రస్తుత వయస్సు అనేటువంటిది మరి ఏమని ఇచ్చాడు సార్? సుమంత్ ప్రస్తుత వయస్సు అనేది తండ్రి వయస్సులో 1/6వ వంతు అన్నాడు. తండ్రి యొక్క వయస్సులో 1/6వ వంతు. తండ్రి వయస్సు నాకు 30 అని తెలిసింది, సో 1/6 ఆఫ్ 30 అని చెప్పొచ్చు. 630లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో యువర్ ఆన్సర్ గోస్ టు సుమంత్ యొక్క ప్రస్తుత వయస్సు 5 సంవత్సరాలు అవుతుంది. స్టార్ట్. ఇదే క్వశ్చన్ని సమీకరణ కాన్సెప్ట్తో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ 3 పర్సన్స్ వచ్చారు, సుమంత్, తండ్రి, ఆ తర్వాత నకుల్. సో సుమంత్ ప్రజెంట్ ఏజ్ ఎస్ అనుకుందాం, తండ్రి ఫాదర్ ప్రజెంట్ ఏజ్ ఎఫ్ అనుకుందాం, ఆ తర్వాత నకుల్ వచ్చాడు, నకుల్ ప్రజెంట్ ఏజ్ ఎన్ అనుకుందాం. మనకి ఎంతకి ఏం అడిగాడు? సుమంత్ ప్రస్తుత వయస్సు ఎంత. సో కాబట్టి మనం ఎస్ కనుక్కుంటే మన ఆన్సర్ అయిపోతుంది. మరి ఇందులో ఏం ఇస్తున్నాడు అంటే సో 2 కాన్సెప్ట్స్ ఇచ్చారు, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సుమంత్ ప్రస్తుత వయస్సు అనేది తండ్రి వయస్సులో 1/6వ వంతు అన్నాడు. సో ఫస్ట్ కండిషన్ సుమంత్ ఏజ్ ఇజ్ ఈక్వల్ టు ఫాదర్ యొక్క ఏజ్లో 1/6వ వంతు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్, సెకండ్ స్టేట్మెంట్, సో 10 సంవత్సరాల తరువాత తండ్రి వయస్సు, తండ్రిది ప్రస్తుతము 10, 10 సంవత్సరాల తరువాత అంటే F+10 అవుతుంది. మరి 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయస్సు నకుల్ వయస్సుకు రెట్టింపు అంటే నకుల్ ప్రజెంట్ N, మరి 10 సంవత్సరాల తర్వాత వాడి వయస్సు కూడా N+10 అవుతుంది. మరి 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయస్సు అనేది నకుల్ వయస్సుకి రెట్టింపు అంటే నకుల్కి డబుల్ అనేటువంటిది తీసుకుంటాం. ఇది సెకండ్ కండిషన్. అండ్ ద లాస్ట్ కండిషన్, నకుల్ యొక్క 8వ పుట్టినరోజు వేడుక 2 సంవత్సరాల క్రితము జరిగింది. 8th బర్త్డే 2 years బ్యాక్ జరిగింది అంటే సో నకుల్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంటుంది? 8 years ఉంటుందా? 8 yearsకి 2 years బ్యాక్ జరిగింది కాబట్టి 8 + 2 అంటాం. దట్ ఈస్ నకుల్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఏమవుతుంది? 10 years. కానీ నకుల్ది అడగలేదు మనకి, సుమంత్ అడిగాడు, బాటమ్ టు టాప్ రావాలి, రైట్? ఈ 10 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ఏమవుతుంది సార్? ఇక్కడ నుంచి ఎఫ్ వాల్యూ 10 రాస్తే 10 + 10 20, 20 2s are 40, 40లో ఈ +10 ఇటు డిడక్ట్ అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 30 వస్తుంది. ఎప్పుడైతే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చిందో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సో సుమంత్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ 30 అవుతుంది. సో 6 5s are క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 years షుడ్ బి ద ఆన్సర్. సుమంత్ యొక్క ప్రస్తుత వయస్సు ఏమవుతుందంటే 5 years అనేటువంటిది ఆన్సర్. 9th క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో ఒక చతురస్రము యొక్క భుజం పొడవు 16 సెంటీమీటర్లు. చతురస్రము యొక్క భుజాల మధ్య బిందువులను కలపడం ద్వారా అనంతమైన చతురస్రాలను గనక ఏర్పరిస్తే ఆ అనంత చతురస్రాల యొక్క వైశాల్యాల మొత్తాన్ని కనుక్కోండి. సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి ప్రోగ్రెషన్స్, శ్రేణులు అనేటువంటి టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఆ శ్రేణుల్లో కూడా అనంత అనే కాన్సెప్ట్ వచ్చింది అంటే గుణశ్రేణి, అనంత గుణశ్రేణి అనేటువంటిది సో ఇచ్చారు. మరి అనంత గుణశ్రేణికి మొత్తము, అనంత పదాల మొత్తానికి ఫార్ములా తెలవాలి. దేర్ఫోర్ అనంత పదాల మొత్తము, అనంత పదాల మొత్తమునకు ఫార్ములా S∞ ఈజ్ ఈక్వల్ టు A/1 - R అంటాం సార్. ఇది సో ఇన్ఫైనైట్ జామెట్రిక్ సిరీస్ గుణశ్రేణిలో అనంత పదాల మొత్తానికి ఫార్ములా S∞ ఈజ్ ఈక్వల్ టు A/1 - R అంటాం. ఆ ఫార్ములా కనుక తెలుసుంటే ఎస్ ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చేయొచ్చు. మరి అయితే మరి అనంత చతురస్రాలను ఏ విధంగా డ్రా చేస్తాం? రైట్, లెట్ ఇట్ బి చెక్ హియర్ సార్. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పడం జరుగుతుంది, రైట్? సో ఇది ఒక చతురస్రముగా కన్సిడర్ చేస్తున్నారు. ఈ చతురస్రము యొక్క భుజం పొడవు 16 సెంటీమీటర్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే ఎటువైపు చూసినా కూడా 16 సెంటీమీటర్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది.
రైట్. ఈ చతురస్రము యొక్క భుజాల మధ్య బిందువులను కలిపితే రైట్, దీని మధ్య బిందువు, దీని మధ్య బిందువు, దీని మధ్య బిందువు ఈ విధంగా తీసుకుంటే ఇలా మధ్య బిందువులను కలిపినప్పుడట మళ్ళీ చతురస్రాన్ని ఏర్పరచడం జరిగిందట. మరి చతురస్ర భుజాల మధ్య బిందువులను కలిపినప్పుడు మళ్ళీ మనకి ఏమొస్తుందంటే చతురస్రమే ఫామ్ అవుతుంది. సో మళ్ళీ ఒక చతురస్రం వస్తుంది. అయితే ఈ చతురస్రం ఎంత ఉంటుంది అనేటువంటి భుజం పొడవు తెలవాలి. మరి ఇది మధ్య బిందువు అయినప్పుడు ఇది 8 అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది 8 అవుతుంది. మరి చతురస్రము యొక్క భుజాల మధ్య బిందువులను కలిపినప్పుడు మరి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ లంబకోణం ఉంటుంది. కాబట్టి లంబకోణ సమద్విబాహు త్రిభుజ కాన్సెప్ట్ నుంచి ఇది ఏ అయినప్పుడు ఈ భుజము a ఇంటూ √2 ఏ అంటాం సార్. మరి ఇది 8 అయితే ఇది 8√2 అవుతుంది. అప్పుడు ఇది కూడా 8√2, ఇది కూడా 8√2, ఇది కూడా 8√2. ఇదొక చతురస్రం. అలా అనంత చతురస్రాలు కాబట్టి మళ్ళీ దీని యొక్క భుజం మధ్య బిందువు, దీని భుజం మధ్య బిందువు, దీని భుజం మధ్య బిందువు, దీని భుజం మధ్య బిందువు, మళ్ళీ నాకు ఒక చతురస్రాన్ని ఏర్పరచుకున్నాను. ఇలా అనంతమైన చతురస్రాలను ఏర్పరచుకుంటూ వెళ్తున్నాను. మరి ఇప్పుడు దీని యొక్క భుజం ఎంత అంటే ఈ 8√2లో ఇది 4√2, ఇది 4√2 అంటే 4√2 ఇంటూ √2 అంటే ఇది 8 అవుతుంది, ఇది 8 అవుతుంది. ఇట్లా 8 అనేటువంటిది రావడం జరిగింది. మళ్ళీ ఈ విధంగా మనము ఇలా అనంత చతురస్రాలను ఫామ్ చేయాలి. మరి ఈ అనంత చతురస్రాల యొక్క వైశాల్యాల మొత్తము అంటున్నాడు కాబట్టి ఎస్ ఇన్ఫినిటీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైశాల్యాల మొత్తము రాద్దాం. వైశాల్యాల మొత్తము రైట్. మొదటి చతురస్రము యొక్క వైశాల్యం చెప్పండి సార్. భుజము స్క్వేర్. మొదటి చతురస్రం భుజము 16 స్క్వేర్ ప్లస్ రెండవ చతురస్రము అంటే 8√2 భుజం అవుతుంది కాబట్టి 8√2 హోల్ స్క్వేర్ అవుతుంది. మూడవ చతురస్రము భుజము 8 కాబట్టి 8 హోల్ స్క్వేర్. ఇలా ఎన్ని చతురస్రాలు వస్తాయట? అనంత చతురస్రాలు వస్తాయి, ఇన్ఫినిటీ రైట్. ఇప్పుడు చెక్ చేసుకోండి. 256 అవుతుంది సార్. ఇది 8 స్క్వేర్ 64 ఇంటూ √2 స్క్వేర్ 264, 2s are 128 అవుతుంది. ఇది 64 అవుతుంది. అండ్ సో ఆన్ అనంత గుణశ్రేణి. మరి ఇది గుణశ్రేణి అని ఎలా తెలుస్తుంది అంటే పదాల మధ్య నిష్పత్తి T2/T1. చూడండి 128/256 అంటే హాఫ్, ఆర్ వాల్యూ 1/2. లేదా 64/128 చూసినా కూడా 64 1s are 64, 2s are హాఫ్ అవుతుంది. దేర్ఫోర్ అనంత పదాల మొత్తము ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసాం a/1 - ఏ అనగా మొదటి పదాన్ని సూచిస్తాం 256/1 ఆర్ అంటే పదాల మధ్య నిష్పత్తి T2/T1. 128/256 అంటే ఎస్ 1/2 అనేటువంటిది అవుతుంది. దట్ ఈస్ 256/1 - హాఫ్ అంటే హాఫ్ ఉంటుంది. బైలో బై ఉంది కాబట్టి 2 పైకి వచ్చేస్తే 2 × 256 512. మరి వైశాల్యాల మొత్తము, వైశాల్యానికి ప్రమాణాలు చదరపు సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్ స్క్వేర్ అంటారు. కాబట్టి ఈ విధంగా ఏర్పడే అనంత చతురస్రాల వైశాల్యాల మొత్తము విలువ ఏమవుతుందంటే 512 చదరపు సెంటీమీటర్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఒక అంక శ్రేణిలో మొదటి 11 పదాల మొత్తము మొదటి 19 పదాల మొత్తానికి సమానము అయితే ఆ శ్రేణిలో మొదటి 30 పదాల మొత్తము ఎంత? మరి ఇది కూడా శ్రేణులు అనేటువంటి టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. మరి ఈ శ్రేణులు అనేటువంటి టాపిక్ అంక శ్రేణి ఈసారి ఇచ్చాడు. మరి అంక శ్రేణిలో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అంక శ్రేణిలో n పదాల మొత్తము, అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తము అనేటువంటి ఫార్ములా తెలిస్తే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చేయొచ్చు. మొదటి n పదాల మొత్తానికి ఫార్ములా n/2 × 2a +
n-1 ఇంటూ d అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంది, రైట్. మరి ఇంతకీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే క్వశ్చన్ యొక్క కంటెంట్ అబ్జర్వ్ చేయండి సార్. మొదటి 11 పదాల మొత్తము మొదటి 19 పదాల మొత్తానికి, అంటే n బదులు ఫస్ట్ స్టెప్లో 11 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే S11 ఈజ్ ఈక్వల్ టు S19 అనేటువంటిది ఇచ్చారు. S11 అంటే 11 రాస్తున్నాను, 11/2 ఇంటూ 2a మనకి తెలవదు, 11 - 1 అంటే 10d అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 19 అంటే S19/2 ఇంటూ 2a ప్లస్ 19 - 1 అంటే 18d అనేటువంటిది అవుతుంది. మరి మన క్యాన్సిలేషన్ అయ్యే పాసిబిలిటీ ఉంటే చూద్దాం. 2 and 2 క్యాన్సిల్. ఆ తర్వాత 11 2s are 22a ఉంటుంది, 11 10s are 110d అవుతుంది, 19 2s are 38a అవుతుంది, ప్లస్ 19 ఇంటూ 18s అంటే 19 మనకి తెలుసు 361. అందులో ఒక 19 గనక తీసేస్తే 342 అవుతుంది, 342d అనేటువంటిది అవుతుంది. 19 18s are 342. సో దీన్ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం సార్. ఈ +22 వచ్చేస్తే -22 అవుతుంది. 38 - 22 అంటే 16a అనేటువంటిది అవుతుంది. ప్లస్ ఈ +110 ఇటు వచ్చేస్తే -110 అవుతుంది. సో 232d అవుతుంది ఈక్వల్ టు 0. ఇందులో ఇదేన్ని కామన్ తీసే పాసిబిలిటీ 8 టేబుల్లో క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. 8 2s are 16, 8 2s are 16 అవుతుంది, 7 మిగులుతుంది 72, 8 9s are 72d ఈక్వల్ టు 0. మరి 2a + 29d వాల్యూ 0 అనేటువంటిది వచ్చిందంటే ఆన్సర్ అయిపోయినట్టే. మరి మన క్వశ్చన్ ఏంటి అంటే మొదటి 30 పదాల మొత్తం, అంటే Sn అంటే S30 అడిగారు. ఆన్సర్ ఈజ్ ఓవర్ సార్. ఇప్పుడు చెక్ చేసుకోండి. S30 ఈజ్ ఈక్వల్ టు 30/2 ఇంటూ 2a ప్లస్ n-1 అంటే 30 - 1 29d అనేటువంటిది ఆన్సర్. మరి ఇది ఆల్రెడీ నాకు తెలిసింది ఎంత 0 అని. సో 30/2 ఇంటూ 0 అనేటువంటిది, సో ఆన్సర్ దేనికి సమానం అవుతుంది? 0. ఫర్ ఆ శ్రేణిలో మొదటి పదాల మొత్తం వాల్యూ 0 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఒక దత్తాంశము ఇచ్చేయి, ఆ దత్తాంశము యొక్క సగటు 7.5 అయినా, సగటు విలువ వాళ్ళే ఇచ్చారు 7.5 అయినా p విలువను కనుక్కోండి అనేటువంటిది క్వశ్చన్లో p ఇచ్చారు. మరి ఈ దత్తాంశం యొక్క సగటు అనొచ్చు, లేదా అంకగణితపు సగటు అనొచ్చు, అంక మధ్యమము అనొచ్చు, సాంఖ్యక శాస్త్రం నుంచి ఇవ్వడం జరిగింది సార్. సో మరి ఇలా దత్తాంశము ఆ తర్వాత పౌనపుణ్యము, అంశములు పౌనపుణ్యాలు ఇచ్చినప్పుడు అంక మధ్యమము కనుక్కోవడానికి అంక మధ్యమము అనొచ్చు, అంకగణితపు సగటు అనొచ్చు. సో ఏదైనా తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది సార్. సో సగటు అన్నా కూడా ఒకటే సార్ ఇది. సో ఏదైనా చెప్పే పాసిబిలిటీ ఉంటుంది. మరి దీనికి గనక ఫార్ములా గనక చూసినట్లయితే, సో అంశాలను పౌనపుణ్యాలు, ఈ F అనగా పౌనపుణ్యాలు, X అనగా అంశాలు, ఏం చేయాలి అంటే F1 ఇంటూ X1 ప్లస్ F2 ఇంటూ X2 ప్లస్ సైన్ సో ఆన్, అలాగా ఎన్ని అంశాలు ఎన్ని ఉంటాయో Fn ఇంటూ Xn బై కింద పౌనపుణ్యాల మొత్తం రాయాలి F1 ప్లస్ F2 ప్లస్ సైన్ సో ఆన్ Fn. ఇది యాక్చువల్గా ఈ ప్రాబ్లం చేయడానికి ఉపయోగించేటువంటి సూత్రం, అంక మధ్యమానికి ఉపయోగించేటువంటి సూత్రం. మరి ఈ సూత్రాన్ని ఉపయోగించి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చేయొచ్చు. అంక మధ్యమం మనకి ఇచ్చారు, దాన్నే సగటు 7.5 అన్నారు కాబట్టి ఇది 7.5 అని తీసుకుంటున్నాను. is divided by వీటిని మల్టిప్లై చేస్తూ మనము సో వాటి యొక్క వాల్యూస్ రాద్దాం సార్. లెట్ ఇట్ బి చెక్. 6 ఇంటూ 3 అంటే 18 అవుతుంది, 5 ఇంటూ 8 అంటే 40 అవుతుంది, 7 ఇంటూ 15 అంటే 105 అవుతుంది, 9 ఇంటూ p అంటే
9p అవుతుంది. 11 into 8 అంటే 88 అవుతుంది. 13 into 4 అంటే 52 అవుతుంది. ఈజ్ డివైడెడ్ బై డినామినేటర్స్ 6 plus 8 plus 15 plus p plus 8 plus 4 అనేటువంటి. సో దీంతో ఆన్సర్ సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది సార్ 7.5ని నేను 15/2 అని కూడా రాసుకోవచ్చు. ఎస్ దీన్ని కనుక యాడ్ చేసినట్లయితే ఎస్ 303 ప్లస్ 9p అనేటువంటిది ఉంటుంది సార్. అదేవిధంగా బాటంలో కనుక యాడ్ చేసినట్లయితే p ప్లస్ 41 అనేటువంటిది వస్తుంది సార్. p ప్లస్ 41 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే pని సింప్లిఫై చేయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ 15 into p అంటే 15p అవుతుంది. 15 into 40 600 into 1 కాబట్టి 615 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 303 అంటే 606 అవుతుంది. ప్లస్ 2 into 9p అంటే 18p అనేటువంటిది అవుతుంది. ఎస్ చూడండి సార్, ఈ ప్లస్ 15p వచ్చేస్తే మైనస్ 15p, 18p 15p అంటే 3p డిఫరెన్స్ అవుతుంది. ఈ ప్లస్ 606 ఇటు వస్తే మైనస్ 606, 615లో 606 పోతే 9 ఉంటుంది. 3p ఈక్వల్ టు 9 అయితే దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 3. దేర్ఫోర్ ఆ దత్తాంశం యొక్క సగటు 7.5 అయినప్పుడు ఈ p అనేటువంటి అంశం దగ్గర ఉండవలసిన విలువ ఎంత అంటే 3. స్టార్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో డేటా సఫిషియన్సీ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సార్. టాపిక్ ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్స్ అనే టాపిక్ నుంచి. సో ఏమి ఇచ్చారు క్వశ్చన్లో, ఏం అడిగారు ఒకసారి చూద్దాం. సో ఒక చైర్ను, ఒక కుర్చీను అమ్మడం ద్వారా భారతి పొందిన లాభము ఎంత లాభం వచ్చింది భారతికి? 20 రూపాయల, 50 రూపాయల, 800, 200, ఎన్ని రూపాయలు వచ్చింది? లాభము అడిగారు, లాభ శాతము కాదు అక్కడ అడిగింది, లాభము ఎంత అడిగారు. మరి ఎన్ని రూపాయలు వచ్చింది, మరి ఏ విధంగా మనం డిసైడ్ చేయాలి? లెట్ ఇట్ బి చెక్. స్టేట్మెంట్ నెంబర్ ఫస్ట్ స్టేట్మెంట్ని నేను చూస్తున్నాను. భారతి చైర్ను ప్రకటిత ధరపై 30% రాయితీకి తీసుకుంది. రైట్, 30 మొదటి స్టేట్మెంట్ నుంచి 30% డిస్కౌంట్కి పొందింది. ఓకే, కానీ తను అమ్ముకున్నప్పుడు లాభానికి అమ్ముకుందా నష్టానికి అమ్ముకుందా మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో క్లారిటీ లేదు కాబట్టి మొదటి స్టేట్మెంట్ ద్వారా ఎంత లాభం వచ్చిందో చెప్పడానికి కుదరదు. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ని కనుక చూసినట్లయితే భారతి చైర్ను ప్రకటిత ధరపై 10% లాభానికి అమ్ముకొనెను. రైట్, భారతి ప్రకటిత ధరపై 10% లాభానికి అమ్ముకొనెను అన్నారు. మరి భారతి ప్రకటిత ధరపై 10% లాభానికి అమ్ముకున్నది అంటే అసలు ప్రకటిత ధర ఎంత మరి మనకి తెలవదు. సపోజ్ 100 అనుకుంటే 100 మీద 10% అంటే 10 రూపాయల లాభం వస్తుంది. మరి అది 100నే కావాలని రూల్ ఏముంది? 2000 అయితే 2000 మీద 10% లాభము అంటే 200 లాభం అవుతుంది. యూనిక్ స్టేట్మెంట్ రావట్లేదు కాబట్టి ఇది కూడా ఇవ్వడానికి కుదరదు. రైట్, సో 1 ద్వారా ఆన్సర్ చెప్పడానికి ఛాన్స్ లేదు, కేవలము 2 ద్వారా కూడా ఆన్సర్ చెప్పడానికి ఛాన్స్ లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ రెండింటిని కలిపి ఏమైనా ఆన్సర్ చెప్పొచ్చా? మరి ఈ రెండింటిని కలిపితే భారతి తీసుకునేటప్పుడు ప్రకటిత ధరపై 30% రాయితీకి తీసుకొని భారతి ప్రకటిత ధర కంటే 10% లాభానికి అమ్ముకుంది. సో సపోజ్ ప్రకటిత ధర 100 రూపాయలు ఉందనుకో, తీసుకునేటప్పుడేమో 70కి తీసుకుంది, అమ్ముకునేటప్పుడేమో 110కి అమ్మింది. మరి ఇది 100నే ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. సో అప్పుడు లాభం ఎంత వచ్చిందో ఇక్కడ నుంచి గనక చూసినట్లయితే 70, 150 అంటే ఎస్ 40 రూపీస్ ప్రాఫిట్ కనబడుతుంది. ఎప్పుడు 100 రూపాయలు గనక మనం ఎంఆర్పి క్రిందకి గనక తీసుకున్నట్లయితే. రైట్, మరి 100 రూపాయలే అవ్వాలని రూల్ ఏమీ లేదు కదా. సపోజ్ 200 గనక అయినట్లయితే 200 మీద ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ప్రకటిత ధరపై 30% రాయితీకి తీసుకుంది అంటే 30% రాయితీ అంటే 60 రూపాయలు తగ్గితే 140 అవుతుంది. మరి ఇక్కడ నుంచి 10% ఎక్కువకి అమ్ముకున్నది కాబట్టి 220కి అమ్ముకుంది. మరి ఈ కాన్సెప్ట్ నుంచి గనక చూసినట్లయితే 80 రూపాయల లాభం వస్తుంది. మరి ఒక దగ్గర లాభం 40 వస్తుంది, ఒక దగ్గర
నికర లాభం 80 వస్తుంది, యునిక్నెస్ అనేటువంటిది రావట్లేదు. సో యునిక్నెస్ రావట్లేదు కాబట్టి రెండు కలిపినా కూడా యునిక్గా చెప్పలేకపోతున్నాం కాబట్టి స్టేట్మెంట్ 1 ద్వారా రాదు, స్టేట్మెంట్ 2 ద్వారా రాదు. రెండు కలిపినా కూడా యునిక్నెస్ రావట్లేదు కాబట్టి 1, 2 కలిపిన సమాధానము చెప్పలేము. 4th ఆప్షన్లో మన ఆన్సర్ ఉంటుంది, నైదర్ 1 nor 2. నైదర్ 1 nor 2 అనేటువంటిది ఆన్సర్ ఇవ్వాలి. సో 1, 2 కలిపిన సమాధానము చెప్పలేము. 4th ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. సో ఇది టెస్ట్ నెంబర్ 2 సార్. టెస్ట్ నెంబర్ 2లో మన 12 క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని. రైట్, థ్యాంక్ యూ.